గౌరవనీయులు శ్రీ హనుమంత్ సిండే గారు. తెలంగాణ రాష్ట్ర 2వ శాసనసభకు నా రాజకీయ గురువు అయినటువంటి మీరు సభాపతిగా ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా రాజకీయ గురువు గారికి ఇంతటి అత్యున్నత స్థానం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అధ్యక్ష, చాలా సంతోషంగా ఉంది. నా రాజకీయ ప్రవేశానికి మీరే నాంది, నా రాజకీయ గురువు గారు. మీరు ప్రజల పట్ల, రైతుల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి, క్రమశిక్షణ చూసి మా గురువు గారికి తగ్గ శిష్యుడిగా నేను కూడా మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో జుక్కల్ నియోజకవర్గంలో మీ ఆశీర్వాదంతో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, అది మీరు నాకు రాజకీయ ప్రవేశానికి చూపించినటువంటి దారి మూలంగానే ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ, అదేవిధంగా శిష్యుని పట్ల ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనంగా ఒక స్కీమ్ గురించి చెప్పుకోవాలి. ఇక్కడ నిజాం సాగర్, పిట్లం, పెద్దకొడపుగల్, బిచ్కుందా మండలాల్లో ఉన్నటువంటి 50 గ్రామాలకు 40,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేటటువంటి నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి గత టర్మ్లో మీరు నాకు చూపించినటువంటి దిశ నిర్దేశం వల్ల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఆ ప్రాజెక్టు 476 కోట్ల రూపాయలు మంజూరు కావడం, దానికోసం మీరు పడ్డటువంటి తపన, నా పట్ల నా శిష్యుడు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాలి, దానికి ఈ నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని మీరు ఎల్లప్పుడూ నాకు వెన్ను తట్టి ముందుకు నడిపించినటువంటి తీరు నిజంగానే అభినందనీయం. నిజంగా ఈరోజు మేము, మా కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా జుక్కల్ నియోజకవర్గ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే పక్క కాన్స్టిట్యున్సీ అయినటువంటి మీరు మా నియోజకవర్గానికి ఒక పెద్ద దిక్కుగా అన్ని విధాలుగా ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా మీరు ఒక పెద్ద దిక్కుగా పెద్దగా ఆదుకున్నటువంటి ఆత్మబంధువు మీరు. కాబట్టి నిన్ననే డైనింగ్ టేబుల్ మీద మా 3 కొడుకులు మేము కూర్చొని మాట్లాడుకుంటూ, మరి తాత, పోచారం తాత ఆ కుర్చీలో కూర్చోవడం నిజంగానే చాలా, ఆ కుర్చీకే ఒక వన్నె తెచ్చే విధంగా ఉంటుంది డాడీ అని మా పిల్లలు అంటూ ఉంటే నిజంగానే మాకెంతో ఆనందం అనిపించింది. అదే కాదు, మరి మా పిల్లలకు ఒకటే అన్న, మరి సార్ అంటే ఏమనుకుంటున్నావు, సార్ అంటే అట్లా ఉంటుంది, సార్ అంటే ఎవరు, మా సీఎం సార్. వారు తీసుకునే నిర్ణయం ఏ వ్యక్తి ఏ పదవికి సూటబులో ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకొని మన తాతకు ఆ కుర్చీలో కూర్చోబెట్టడం జరిగింది బెటా అని మా పిల్లలకి చెప్పి, ఆ విధంగా ఈరోజు నా రాజకీయ గురువు అయినటువంటి మీకు ఆ అత్యున్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.